ఎవ్రీడే మార్నింగ్ నిద్ర లేచాక ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసేది పిల్లో మీద రాలి ఉన్న హెయిర్ ఫాలికల్స్. హెడ్ బాత్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేసేది మన ఫింగర్స్ కి చుట్టుకుపోయిన హెయిర్ ఫాలికల్స్. హెచ్చులకి పోయి గర్ల్స్ ముందు 3 మూవీలో ధనుష్ లాగా హెయిర్ స్టైల్ ని స్టైల్ గా పైకి అన్నప్పుడు చేతిలో రాలి ఉన్న హెయిర్ ఫాలికల్స్. ప్రతి ఒక్కరికి ఇలా ఏదో ఒక రోజైనా జరిగే ఉంటుంది. అప్పుడు మన ఫస్ట్ రియాక్షన్ అర్జెంట్ గా షాంపూ చేంజ్ చేయాలి, హెయిర్ ఆయిల్ మార్చాలి, హెయిర్ ఫాల్ తగ్గడానికి హోమ్ రెమెడీస్ అన్ని ట్రై చేయాలి. అండ్ కొంతమంది అయితే ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన ప్రతి హెయిర్ గ్రోత్ టిప్స్ ని ట్రై చేస్తారు. ఫైనల్ గా ఉన్న హెయిర్ ఊడగొట్టుకొని సాక్ చేసి పెడతారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అనేది తెలుసుకోవాలి. అసలు మన హెయిర్ నిజంగా ఎందుకు ఊడిపోతుంది? ఆయిల్ వలన, వాటర్ చేంజ్ అవ్వడం వలన, లేదా బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ యూస్ చేయడం వలన? దేని వల్ల? జనాలు ఇక్కడే తప్పు చేస్తున్నారు. ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది అని ఆలోచించకుండా ఎలాగో అవుతుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాళ్ళకే తెలుసు అన్నట్టు ఏవేవో ట్రై చేస్తుంటారు. సో ఈ వీడియోలో హెయిర్ లాస్ గురించిన ఇంటర్నెట్ లో ఉన్న న్యూసెస్ పక్కన పెట్టి సైన్స్ ఏం చెప్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఒక షాకింగ్ ఫ్యాక్ట్ తెలుసుకోవాలి. ప్రతి మనిషికి రోజుకి కొంత హెయిర్ లాస్ అవ్వడం నార్మల్. యావరేజ్ గా 50 నుండి 100 హెయిర్స్ వరకు కూడా షీడ్ అవ్వచ్చు. ఎందుకంటే మన హెయిర్ పర్మనెంట్ గా ఒకేలా ఉండదు కాబట్టి. ప్రతి హెయిర్ కి ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. కొన్ని హెయిర్ గ్రోత్ అవుతాయి, కొన్ని రెస్ట్ లో ఉంటాయి, కొన్ని నేచురల్ గా ఊడిపోతాయి. కాబట్టి చేతిలో కొన్ని హెయిర్స్ కనిపించగానే ఆటోమేటిక్ గా అక్కడ ప్రాబ్లం ఉందని కాదు. కాకపోతే క్వశ్చన్ ఏంటంటే ఆ హెయిర్ ప్లేస్ లో మళ్ళీ కొత్త హెయిర్ గ్రోత్ అవుతుందా అవ్వదా, అక్కడే రియల్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఒక ట్రీ యొక్క జర్నీ ఎలా ఉంటుందో మన హెయిర్ లైఫ్ కూడా అలానే ఉంటుంది. ట్రీ పుట్టడం, పెరగడం, ఆకులు రాలిపోవడం, మళ్ళీ కొత్త ఆకులు రావడం ఎంత నేచురల్ ప్రాసెస్, మన హెయిర్ కూడా అలాంటి ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. యాక్చువల్లీ మన హెయిర్ 4 స్టేజెస్ లో ట్రావెల్ చేస్తుంది. స్టేజ్ 1 ఎనర్జెన్, ఇది గ్రోత్ స్టేజ్. ఈ ఫేజ్ లో ఒక న్యూ హెయిర్ ఏదైనా పుట్టిన వెంటనే 2 ఇయర్స్ నుండి 7 ఇయర్స్ వరకు కూడా కంటిన్యూస్లీ గ్రోత్ అవుతుంది. స్టేజ్ 2 కెటాజన్, షార్ట్ ట్రాన్సాక్షన్ ఫేస్. ఇది ఈ ఫేజ్ లో హెయిర్ గ్రోత్ స్లో అవుతుంది. స్టేజ్ 3 టెలోజన్, హెయిర్ రెస్ట్ ఫేస్ అనమాట. ఈ ఫేజ్ లో హెయిర్ గ్రోత్ ఆల్మోస్ట్ కొన్ని రోజులకి గ్రోత్ ఆపేసి రెస్ట్ తీసుకుంటది. స్టేజ్ 4 ఎక్సోజన్, ఈ ఫేజ్ లో రెస్ట్ తీసుకున్న హెయిర్ ఓల్డ్ హెయిర్ అయిపోయి బయటికి ఊడిపోతుంది. మనం చేతితో హెయిర్ ని దువ్వినప్పుడు లేదా హెడ్ బాత్ చేసేటప్పుడు కనిపించే హెయిర్ ఏదైతే ఉందో అది ఈ స్టేజ్ లో రాలిపోయిన హెయిరే. కానీ ఒక ప్రాబ్లం ఉంది. ఆ హెయిర్ ఊడిపోయిన ప్లేస్ లో మళ్ళీ ఒక కొత్త హెయిర్ స్టార్ట్ అవ్వాలి. అదే హెల్దీ హెయిర్ సైక్లింగ్. ఆ ఓల్డ్ హెయిర్ ఊడిపోయిన తర్వాత ఆ ప్లేస్ లో కొత్త హెయిర్ సరిగా గ్రోత్ అవ్వకపోయినా లేదా వచ్చిన హెయిర్ ఎక్కువ కాలం లేకుండా ఉండవలసిన హెయిర్ డెన్సిటీ కన్నా చాలా థిన్ గా ఉంటే అదే మనం హెయిర్ ఫాల్ లేదా బాల్నెస్ గా పిలుస్తాం. హెయిర్ లాస్ లో బిగ్గెస్ట్ రోల్ జెనెటిక్స్ అంటే మన పేరెంట్స్ నుండి మన బాడీకి వచ్చిన క్వాలిటీస్ ఏనా? ఓకే, మీ ఫాదర్ కి బాల్నెస్ ఉంటే ఆటోమేటిక్ గా మీకు బాల్నెస్ వస్తుందని కాదు, కానీ అది ఛాన్సెస్ ఎక్కువగానే ఉండొచ్చు. ఎందుకంటే మీ హెయిర్ ఫాలికల్స్ సర్టన్ హార్మోన్స్ కి సెన్సిటివ్ గా ఉండొచ్చు. ఆ సెన్సిటివిటీ పుట్టుకతోనే డిసైడ్ అయి ఉండవచ్చు, ఏదైనా జరిగి ఉండవచ్చు. మన బాడీలో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఉంటుంది. ఆ హార్మోన్ నుండి డిహైడ్రేట్ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఫామ్ అవుతుంది. అంటే మన బాడీకి ఒక ఇంపార్టెంట్ హార్మోన్, మెయిన్ గా మన హెయిర్ గ్రోత్ కి. కానీ జెనెటిక్స్ వల్ల కొన్ని హెయిర్ ఫాలికల్స్ డిహైడ్రేట్ టెస్టోస్టెరాన్ కి ఎక్కువ సెన్సిటివ్ గా ఉంటాయి. అప్పుడు హెయిర్ ఫాలికల్స్ సైజ్ స్లోగా తగ్గడం స్టార్ట్ అవుతుంది. ప్రతి కొత్త హెయిర్ ముందున్న హెయిర్ కన్నా థిన్ గా ఉంటుంది. కొన్ని ఇయర్స్ తర్వాత హెయిర్ గ్రోత్ ఆల్మోస్ట్ అయిపోతుంది. అప్పుడు హెయిర్ లైన్ వెనక్కి వెళ్ళడం, క్రౌన్ ఏరియాస్ లో హెయిర్ థిన్ అవ్వడం, దీన్నే బాల్నెస్ అని అంటారు. హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిందని తెలియగానే మనం చేసే కామన్ థింగ్స్ ఏంటి? ఎవరో చెప్పిన హెయిర్ లాస్ ని కొనేస్తాము, షాంపూస్ మార్చేస్తాము, సోషల్ మీడియాలో కనిపించే ప్రతి యాడ్ని హోమ్ రెమెడీస్ లాంటి మిస్టేక్స్ ని ట్రై చేస్తుంటాం. కానీ వీటిలో కొన్ని నిజాలు అండ్ కొన్ని అపోహలు ఉన్నాయి. మరి సైన్స్ ఏం చెప్తుందో చూద్దాం. మిస్టేక్ నెంబర్ 1, హెయిర్ ఆయిల్ రాస్తే న్యూ హెయిర్ గ్రోత్ అవుతుందా? రియాలిటీ ఏంటంటే హెయిర్ ఆయిల్ అనేది మీ స్కాల్ప్ ని మాయిశ్చరైజ్ చేయొచ్చు, హెయిర్ ని సాఫ్ట్ గా ఉంచొచ్చు, హెయిర్ బ్రేక్ కాకుండా హెల్ప్ చేయొచ్చు. అంతేకాని ఆల్రెడీ పోయిన హెయిర్ ప్లేస్ లో కొత్త హెయిర్ ని మ్యాజికల్ గా ఏం క్రియేట్ చేయదు. మిస్టేక్ నెంబర్ 2, డైలీ షాంపూ యూస్ చేస్తే హెయిర్ ఫాల్ అవుతుందా? హెడ్ బాత్ చేసినప్పుడు ఆల్రెడీ లూజ్ అయిన హెయిర్ షాంపూస్ యూస్ చేయడం వల్ల బయటకు వస్తాయి. అందుకే షాంపూ వల్లనే హెయిర్ ఫాల్ అవుతుందని కొంతమందికి అనిపిస్తుంది. కానీ షాంపూ అనేది హెల్దీగా అండ్ స్ట్రాంగ్ గా ఉన్న హెయిర్ ని రూట్స్ నుండి పీక్ తీసేంత సినిమా లేదు షాంపూస్ కి. మిస్టేక్ నెంబర్ 3, హెల్మెట్ పెట్టుకుంటే హెయిర్ ఫాల్ ఇంకా పెరుగుతుందా, పెరిగి బాల్నెస్ వస్తుందా? హెల్మెట్ పెట్టుకోవడం వల్ల బాల్నెస్ ఏం రాదు. కాకపోతే హెల్మెట్ ని క్లీన్ గా మెయింటైన్ చేయకపోతే స్కాల్ప్ ఇరిటేషన్ వచ్చి, ఇచ్చింగ్ వచ్చి, మీకున్న బలమంతా యూస్ చేసి గోకితే కానీ ఆ లైట్ హెయిర్ ఫాల్ ని నోటీస్ చేయలేరు. అంతేకాని హెల్మెట్ డైరెక్ట్ గా వెళ్లి మీ హెయిర్ రూట్స్ ని డిస్ట్రాయ్ చేయదు. జెనెటిక్స్ కాకుండా కొన్ని లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కూడా టెంపరరీ హెయిర్ షీడింగ్ ని పెంచవచ్చు. స్లీప్ ల్యాక్, ప్రాపర్ స్లీప్ ని మెయింటైన్ చేయకపోవడం, స్ట్రెస్, చిన్న చిన్న విషయాలకి ఎక్కువ స్ట్రెస్ గా ఫీల్ అయిపోవడం, అండ్ ప్రోటీన్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, ఫీవర్ తర్వాత, సర్జరీ తర్వాత ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా హెయిర్ షీడింగ్ ఎక్కువ అవ్వచ్చు.
ఇప్పటి వరకు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుందో చూసాము. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే హెయిర్ ఫాల్ తగ్గాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, హెయిర్ ఫాల్ కి ఒక సొల్యూషన్ అంటూ ఏం ఉండదు. ఎందుకంటే హెయిర్ ఫాల్ కి ఒక రీజన్ అంటూ ఏం ఉండదు. సో రీజన్ ఏంటో దాన్ని బట్టి సొల్యూషన్ మారుతుంది. మెయింటైన్ ఏ గుడ్ డైట్. మన హెయిర్ కూడా మన బాడీలో ఒక పార్టే. బాడీకి మంచి న్యూట్రిషన్ లేకపోతే హెయిర్ వీక్ అవుతుంది. కాబట్టి ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ డైట్ లో పెట్టుకోవాలి. ఎగ్స్, చికెన్, ఫిష్, పప్పులు అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లాంటి బ్యాలెన్స్డ్ డైట్ ని మెయింటైన్ చేయాలి. మన బాడీ రిపేర్ ఎక్కువ జరిగేది స్లీప్ టైమ్ లోనే, నిద్రపోయినప్పుడే. క్వాలిటీ స్లీప్ మీ ఓవరాల్ హెల్త్ తో పాటు హెయిర్ హెల్త్ కూడా సపోర్ట్ ఇస్తుంది. డైలీ 7 to 8 అవర్స్ స్లీప్ ని మెయింటైన్ చేయాలి. స్ట్రెస్ తగ్గించాలి. కొన్ని రీసెర్చర్స్ ఏం చెప్తున్నాయంటే ఎక్కువ స్ట్రెస్ ఉన్న కొంతమందిలో టెంపరీగా హెయిర్ షీడింగ్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయని. స్ట్రెస్ తగ్గించేందుకు గేమ్స్, ఎక్సర్సైజ్, వాకింగ్ అండ్ మెడిటేషన్ లాంటివి చేస్తే స్ట్రెస్ నుండి బయటపడవచ్చు. లేదంటే మీకు నచ్చిన ఏదో ఒక యాక్టివిటీ చేస్తే కూడా మీ స్ట్రెస్ నుంచి బయటపడవచ్చు. స్కాల్ప్ ని క్లీన్ గా ఉంచాలి. 1 వీక్ కి 1 టైం లేదా 10 days కి 1 టైం వాష్ చేస్తారు కొంతమంది. ఒక మనిషి ఒక రోజుకి గంటల సమయంలో డిఫరెంట్ ప్లేస్ కి విజిట్ చేస్తాడు. అలా తిరిగినప్పుడు హెడ్ మీద డస్ట్ పడవచ్చు, స్వెట్టింగ్ పట్టవచ్చు, ఏదైనా జరగవచ్చు. మరి అంత గందరగోళం నీ హెడ్ మీద జరుగుతున్నప్పుడు దాన్ని క్లీన్ గా ఉంచుకోకపోతే ఇంట్లో మీ స్కాల్ప్ ని క్లీన్ గా మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంటే. నేనైతే డే బై డే హెడ్ బాత్ చేయడం రికమెండ్ చేస్తా. ప్రెసెంట్ ఉన్న పొల్యూషన్ కి ఇవేం కావు. వీటికన్నా ఎక్స్ట్రీమ్ లెవెల్లో నాకు హెయిర్ ఫాల్ అవుతుందని అంటే ఇంటర్నెట్ లో చెప్పే హోమ్ రెమెడీస్, హెయిర్ గ్రోత్ టిప్స్ కొంచెం పక్కన పెట్టి ఒక మంచి డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ చేయడం బెటర్. ఎందుకంటే కరెక్ట్ రీజన్ తెలిస్తేనే కరెక్ట్ ట్రీట్మెంట్ చేయగలం. ఎందుకంటే హెయిర్ ఫాల్ కి ఒక రీజన్ అంటూ ఏం ఉండదు కాబట్టి రీజన్ బట్టి సొల్యూషన్ వెతకాలి. కాబట్టి ఒక డర్మటాలజిస్ట్ ని మీట్ అయితే బెటర్. ఫైనల్ గా నేను చెప్పాలనుకుంటున్నా, పొలంలో మొక్క వేరుపోతే తిరిగి వెంటనే నాటుకోగలం. అదే హెయిర్ రాలిపోతే తిరిగి కొత్తది పుట్టడానికి చాలా టైం పడుతుంది. జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా, నారు నాటితే వరి పెరుగుతుంది, మాట జారితే గొడవ పెరుగుతుంది. కానీ ఏం నాటకుండానే గడ్డి పెరుగుతుంది.